ప్రార్థన చేస్తారా? ఎవరు నూనె పోసి ప్రార్థన చేస్తారా? ఎవరు అట్టి పండ్లు ఇస్తారా? ఎవరు అంజురపు పండ్లు ఇస్తారా? ఎవరు కర్చిపులు అమ్ముతారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆత్మీయంగా అడుక్కొతినటువంటి భిక్షగాల తయారైపోయారు విశ్వాసులు, ఆత్మీయులు. సేవకులు వాళ్ళు కూడా అలా తయారైపోయారు. నేను ప్రార్థన చేస్తారా? ఎట్టి రోగమైన, వ్యాధి అయినా, దరిద్రమైన, పేదరికమైన, అప్పులైన, పాపమైన, శాపమైన, చేతుబడి శక్తులైన, చీకటి అంధకారపు శక్తులైన, ఎట్టి రోగమైన నేను చిటికలో అలా చేయబెట్టి నీ రోగము అలా పోతుందని చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు, వీళ్ళని తప్పుపట్టడం లేదు. ప్రజలను, విశ్వాసులను సోమరులుగా తయారు చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, నువ్వు మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వు రక్షణ మారు మనసు బాప్తిసం పొందవలసిన అవసరం లేదు, నువ్వు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏ రోగం ఉన్నా నా దగ్గరికి రా, నాకు వరం ఉంది. నువ్వు పైనుంచి ఊడిపడ్డావా? నీకు వరం ఉండ, నీకు ఇచ్చిన వరం నాకు ఇయ్యడా దేవుడు? నీ ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వినడా? నీకేనా మోకరించేది వచ్చేది, నాకు మోకరించేది రాదా? నువ్వేనా దేవునికి మొరపెట్టేది, నాకు దేవునికి మొరపెట్టడం రాదా? అన్నటువంటి విశ్వాసులు, భక్తులు ఎంతమంది ఉన్నారు ఈనాడు సంఘంలో, సమాజంలో, ప్రాంతాలలో.